పుష్ప అప్రాక్సిమేట్లీ అయితే 1100 క్రోస్ అయితే ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ మూవీకి వచ్చేసి హైప్ ఇంత ఎంత కాదనమాట. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్ నుండి వీళ్ళు అసలు చేసిన ఈ మూవీ పర్ఫార్మెన్స్ నుండి చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వస్తుందన్నమాట. డిసెంబర్ 5th అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఈ మూవీ హిట్ అవ్వాలంటే 700 క్రోస్ అయితే కొట్టాలి. అదే బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 1000 క్రోస్ అయితే కొట్టాలన్నమాట. ఈ మూవీ వచ్చేసి ఇంత అంత సినిమా కాదనమాట. ఇది వచ్చేసి ఒక సుకుమార్ గారి ఫిలిం. కెన్ పుష్ప బ్రేక్ 2000 క్రోస్ అని మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే. అండ్ ప్రతి డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం పుష్ప 2 గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ మూవీ 2000 క్రోస్ కొట్టిద్దా అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని కాదు. ఎందుకంటే ఇది మార్కెట్ వచ్చేసి పుష్ప గడి మార్కెట్ అనమాట. అండ్ మూవీ స్టార్టింగ్ నుండి వీళ్ళైతే వచ్చిన హైప్ బజ్ మామూలు బజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి సెలబ్రిటీ కానీ, ప్రతి హీరో కానీ, ఎవరైనా కానీ ఆ శ్రీవల్లి స్టెప్స్ కానీ ప్రతి దానికి పాపులర్ అయిపోయిందనమాట. యూట్యూబ్లో ప్రతి చిన్నవాడైతే చిన్న పిల్లాడైతే ఆ సాంగ్స్ ప్లే చేయడం, తగ్గేదేలే అని డైలాగ్స్తో పాటు అంత బజ్ అండ్ అంత సెన్సేషనల్ అయితే అయింది. కాబట్టి ఈ మూవీకి అంత హైప్ అయితే మామూలు హైప్ కాదు. అండ్ ఈ మూవీకి పార్ట్ 3 కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే ఈ మూవీకి అసలు 2000 క్రోస్తో పాటు మనం కంపారిజన్ చేద్దాం అనమాట. బాహుబలి రికార్డ్ బ్రేక్ అయిద్దా లేదా కూడా. బాహుబలి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1810 క్రోస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేయాలంటే వాళ్ళు మినిమం 2000 క్రోస్ అయితే బ్రేక్ ఈవెన్ అయితే చేయాలన్నమాట. అండ్ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పుష్ప 2000 క్రోస్ని దాటాలంటే అది మామూలు రికార్డ్ అయితే కాదనమాట. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి రాజమౌళి గారి ఫిలిం. అంటే ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఓన్లీ 3 మెంబర్సే అనమాట. ఒకటి రాజమౌళి ఫిలిం అయినా అయి ఉండాలి, ఒకటి ప్రభాస్ అయినా అయి ఉండాలన్నమాట. అంటే ఈ మూవీకి హైప్, బడ్జెట్ అండ్ దానికి ప్రెస్ వచ్చిన అంత ఏ మూవీకి అంత రాలేదన్నమాట ప్రీ రిలీజ్ కలెక్షన్స్తో పాటు. ఆ గెస్ చేసుకున్న కూడా అండ్ ఈ మూవీకి అయితే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారనమాట. ఎందుకంటే ఇది నాట్ ఏ నార్మల్ మూవీ కాబట్టి అండ్ సుకుమార్ గారి ఫిలిం కాబట్టి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాహుబలి గురించి అనమాట. బాహుబలి ఓవరాల్ స్టేట్స్లో అయితే చాలా వరకు ఇది చాలా సెన్సేషనల్ పాపులర్ అయింది. అండ్ ఆ మూవీ కలెక్ట్ చేసింది 1800 క్రోస్. ఇప్పుడు పుష్ప వాళ్ళు కలెక్ట్ చేయాల్సింది మినిమం 2000 క్రోస్ కలెక్ట్ చేస్తే ఇది బ్రేక్ ఈవెన్ అయిద్ది అనమాట. నీతో వింత నాటకం దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడు వచ్చేసి రాజమౌళి గారి రికార్డ్ అయితే బ్రేక్ అయిద్ది అనమాట. రికార్డ్ బ్రేక్ అయితే చాలా దగ్గరలో అయితే ఉందన్నమాట. పుష్ప వాళ్ళు టీం చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి ఎలివేషన్ మొత్తం మన హీరో దగ్గర ఉంటుంది, అల్లు అర్జున్. అదే మీరు బాహుబలి గురించి మాట్లాడుకుంటే బాహుబలిలో వచ్చేసి ప్రతి ఒక్కరికి ఎలిమినేషన్ ఉంటుంది అనమాట. బల్లాల దేవ కానీ, ప్రభాస్ కానీ, అది రానా కానీ, మహేశ్వతి కానీ, అనుష్క కానీ ప్రతి సీన్కి ప్రతి ఎలివేషన్ ఉంటుంది. అంత ఎలివేషన్స్ ఉన్నప్పుడు ఈ మూవీకి వచ్చేసి పుష్పకు కూడా అంత ఎలివేషన్స్ కూడా ఉండాలన్నమాట. ఎలివేషన్స్ని బాగా యూస్ చేసుకున్నప్పుడే ఆ మూవీకి ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. బాహుబలిలో మనం అదే చూసామన్నమాట. ఇంకా మనం మాట్లాడుకుందాం వీడియోలో. అండ్ మూవీ వచ్చేసి అంత హైప్ కాదనమాట. అండ్ ఈ మూవీ కలెక్ట్ చేయాల్సింది 2000 క్రోస్ అండ్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కాబట్టి. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి అనమాట. ప్రభాస్ స్పిరిట్ అండ్ ఆల్ మూవీస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అనమాట. అయినప్పుడు మాకు కావాల్సింది ఈ టీం కాదు, షీ టీం. యువర్ షీ, విఆర్ టీమ్. షీ ఏం చెప్పానంట.